ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్య అంశమైన దేవా, నీ వాక్యాధ్యానములోకి వస్తుండగా ఎన్నికలేని వాడిని నీ దైవదాసుడిగా నిలబడుండగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగాని నన్ను నిలబెట్టుకమని వాక్యముతో దేవా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం ప్రియులారా. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం ప్రియులారా. అపోస్తలుడైన పౌలు మరి కొలెసీ సంఘానికి రాసిన పత్రిక ప్రియులారా. మరి ఇక్కడ పత్రిక ప్రారంభంలో చూసినప్పుడు మొదటి అధ్యాయం ప్రారంభంలో ప్రియులారా మరి కొలెసీ సంఘములో ఉన్న పరిశుద్ధులకు విశ్వాసులకు అంటాడు. కొలెసీ సంఘములో ఉన్న పరిశుద్ధులకు విశ్వాసులకు, విశ్వాసులైన వారికి, క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి మరి అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతి కలిసి రాయినది అంటాడు. ఈ మాట నిజంగా మరి దేవుని చిత్త ప్రకారము అపోస్తలుడైన పౌలు తిమోతి కలిసి రాసిన పత్రిక అంటాడు. అపోస్తలుడైన పౌలు మరి జనరల్గా మనం అడ్రస్ చేసినప్పుడు పౌలు కొలెసీ సంఘానికి రాసిందంట అపోస్తలుడైన పౌలు. కానీ ఇక్కడ అడ్రస్లో చేస్తున్నప్పుడు పాల్ వాస్ సెయింగ్ దట్ ఇద్దరం కలిసి రాశామంటాడు. ఇద్దరు కలిసి రాశారంటే పిల్లలు నిజంగా పౌలుకు తిమోతి అంటే కుమారులు, ఆత్మీయమైన కుమారుడు అంటాడు. అంటే పిల్లలు రెండు తరములు, ఒక పెద్దవాడు ఒక యవనస్తుడు కలిసి సంఘాలను బలపరుస్తూ రాస్తున్న పత్రిక. అంటే ఒక తరమును, భవిష్యత్తు తరమును ఎలా పరిచర్లో ముందుకు తీసుకెళ్లాలన్న సంగతి పౌల్కు బాగా తెలుసు. కాబట్టి ఈవెందో ఈ యొక్క లెటర్ పౌల్దైనా కూడా ఆయన అడ్రస్ చేస్తున్నప్పుడు పౌలును అలాగనే పోసిన పౌలును సహోదరుని తిమోతి కలిసి మరి కొలెసీలో ఉన్న పరిశుద్ధులకు, క్రీస్తునందు విశ్వాసులకు రాయుచున్నది. ప్రభువులో మీకు శుభములు, మరి సమాధానము కలుగునుగా కానీ మరి ఇక్కడ మరి తండ్రి దేవుని ద్వారా మీకు సమాధానము కలుగునుగా కానీ మరి యొక్క పత్రికను ప్రారంభిస్తున్నట్టుగా చూస్తాం. ఇక్కడ 9వ వచనం నుంచి 14 వరకు చదువుకున్న వాక్య భావంలో గనుక గమనిస్తే గనుక పౌలు జనరల్గా ఏ సంఘాన్ని బలపరిచినా కూడా జనరల్గా ఆ సంఘముని గురించి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన కంటే గొప్పది లేదు కాబట్టి ఇక్కడ ప్రార్థనే ఉంది పిల్లలు. ఇక్కడ చదివించిన వాక్య భావంలో చూసినప్పుడు ఇట్ ఈస్ ఎ ప్రేయర్ ఫర్ చర్చ్ ఇన్ కొలెషన్స్. ఆ కొలెసీలో సంఘము కొరకు పాల్ ప్రార్థన చేస్తున్నాడు. పాల్ ప్రార్థనలన్నీ కూడా ఇంచుమించుగా ప్రతి సంఘాన్ని కూడా ఇంచుమించుగా దగ్గరగానే ఉంటుంది. ప్రాబ్లీ ఆ సంఘము మరి క్రీస్తులో బలపడాలన్న విషయం గురించి ప్రార్థన చేస్తుంటాడు. క్రీస్తులో సంఘము బలపడాలి, క్రీస్తులో స్థిరపడాలి, ఎలా జీవించాలన్న విషయాల గురించి మరి పాల్ యొక్క ప్రేయర్ ఉంటుంది, ప్రార్థన ఉంటుంది. మొట్టమొదటి చూసినప్పుడు ఇక్కడ ఒక మాట చాలా ప్రభావితం. ఈరోజు సంఘముగా మనము నేర్చుకోవాల్సిందంటే పిల్లరా ఇక్కడ ఒక చక్కని మాట అంటాడు. మరి 9వ వచనం ఒకసారి చూసుకుందాం పిల్లరా. కంటే ఒక మాట 9వ వచనం ఒకసారి చదువుకుందాం, ఒకసారి చూసుకుందాం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక అంటాడు. హల్లెలూయా. పౌలు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటున్నాడు. కొలెసీ సంఘమును గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే పిల్లరా, మీ సంగతి, మీ విశ్వాసమును గూర్చి, మీరు ప్రభువును అంగీకరించిన దాన్ని బట్టి, ప్రభువును వెంబడిస్తున్న సంగతుల గురించి విన్నప్పటి నుంచి, ఎప్పటి నుంచి అయితే మేమైతే విన్నామో అప్పటి నుంచి మానక, అంటే వి డిడ్ నాట్ స్టాప్ ప్రేయింగ్ అంటాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా పౌలు ఇక్కడ చూసినప్పుడు సంఘముని గురించి మాట్లాడుతున్నప్పుడు మీ గురించి విన్న సంగతులు అంటాడు. అంటే ఏమంటాడు? దీనికి ఉద్దేశం ఏంది? ఇంకా పౌలు అక్కడ కొలెసీ సంఘాన్ని విజిట్ చేయలేదు. ఆ సంఘము పర్సనల్గా పౌలుకు తెలియదు. ఆ సంఘముని గురించి విన్నాడు కేవలం. ఆ సంఘము యొక్క సంగతులు మాత్రమే తెలుసు. ఆ సంఘం ఉన్నదన్న సంగతి తెలుసు. సంఘాన్ని దర్శించలేదు, సంఘానికి లేదు, కానీ ఆ సంఘాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాడుగా చూస్తాం. ఈరోజు సంఘముగా ఈరోజు చెప్పలేని కేవలము
విజ్ఞాపన ప్రార్థనలో మనం ఉంటాం. విజ్ఞాపన ప్రార్థన కేవలం మనకు సంబంధించిందే కాదు, మనకు తెలియని వారికి వచ్చి కూడా ప్రార్థన చేస్తుండాలి. నేర్పిస్తున్నాడు హౌ టు ప్రే ఫర్ దోస్ వి డోంట్ నో. తెలిసిన వారి కొరకు కాదు, తెలవని వారి కొరకు ప్రార్థనకు వచ్చి నేర్పిస్తున్నాడు పౌలు. ఆ తెలవని సంఘము కొరకు ప్రార్థన విషయంలో పౌలు అంటాడు, వి డిడ్ నాట్ స్టాప్ అంటాడు. ఒకసారి చేసి ఆపేది కాదు, కంటిన్యూస్గా ఒక నిరంతరము ప్రార్థనలో ఒక ప్రక్రియ, లేకపోతే ఒక అభిషేకం అయిపోయింది కొలసి సంఘము కొరకు పౌలు ప్రార్థన చేయడము. నిన్న సంగతి ఒకసారి నిజంగా విన్నాడా చూశాడంటే నా 3వ వచనం ఒకసారి చూద్దాం. పైన చూడు, పైన ఉండి 3వ వచనం చూడు, చాలా చక్కగా ఉంటుంది చూడు. అంటే చూడమ్మా 3వ వచనం, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగిన విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము ఏమంటున్నామా, మేము విని. చాలా ఎవడు పౌలు అంటున్నాడు, పరిశుద్ధుల మీద ప్రేమ ఉందని, పరిశుద్ధుల మీద ప్రేమిస్తారని, క్రీస్తు యొక్క సహభారస్తులని, ఆ యొక్క నిత్య నివాసస్తులని దేవుని అంగీకరించారు. ఈ సంగతులన్నీ మేము విన్నాము, కానీ మేము చూడలేదు ఇంకా. అంతేనా అమ్మా? మేము విన్నాము కానీ మేము ఇంకా చూడలేదు. మరి కొలిసి సంఘమునికి వచ్చి పౌలుకి ఎలా తెలుసు అంటే 7వ వచనంలో చెప్తాడు. చిన్న ఎలా తెలుసు కొలిసి సంఘానికి వచ్చాడు? 7వ వచనం దాన్ని వివరణిస్తాడు. ఒకసారి చూద్దాం. లెట్ us see ఒకసారి 7వ వచనం. కొంచెం పేరు కష్టంగా ఉంటుంది. ఎఫ్రాపానా, ఎఫ్రా, రైట్, ఓకే, ఇబ్బంది పడకండి. ఎఫ్రా, రైట్, పేర్లు కొంచెం ఇబ్బందిగా పర్లేదు, రైట్. పర్లా మా ప్రియుడైన తోటి దాసుడి వలన మీ సంగతులను నేర్చుకొంటిమి. మీ సంగతులని మీరు ఎలా జీవిస్తున్నారో, విశ్వాసంలో ఎలా ఉన్నారో. అక్కడ ఒక దాసుడు ఉన్నాడు, ఆయన మా తోటి దాసుడు, ఆయన అక్కడ పనిచేస్తున్నాడు. కొలిసి సంఘములో పౌల్ పనిచేస్తున్న, somebody else is working but Paul is praying for the church. ఆయన సంఘము నాకెందుకు అన్నట్టుగా లేదు, ఆయన ఎక్కడో నాకు సంబంధం లేదని కాదు. మా తోటి దాసుడు, ఇక్కడ క్రీస్తులో ఉన్నవారు మేమందరము కూడా సహ పనివారము కాబట్టి we have a burden to pray for the people who are in the other church. Paul is teaching us praying for the other church members also. మా తోటి దాసుడు అక్కడ పనిచేస్తున్నాడు, ఆయన ద్వారా మీ సంగతులు విన్నాము. ఎప్పటి నుంచి అయితే మీరు విశ్వాసములో క్రీస్తులో బలంగా ఉన్నారో అప్పటి నుంచి, విన్నప్పటి నుంచి we have not stopped praying for you. We have been praying continuously. ప్రార్థన విషయంలో కూడా సంఘం ఈ రీతిగా ఉండాలి. పౌలు చెప్పినట్టు, పౌలు చేసినట్టు మానక ప్రార్థించే సంఘముగా. సంఘం ఎలా ఉండాలంటే మానే సంఘం కాదు. ఏదైనా అంశం ఉందంటే ఒకరోజు ప్రార్థన చేసి 2వ రోజు విడిచిపెట్టే సంఘం కాదు, కానీ మానక ప్రార్థించే సంఘముగా ఉండాలి. ఎందుకంటే మనం చాలా జల్దీలో ఉంటాం, చాలా అర్జెంట్లో ఉంటాం. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, వారం రోజులు ప్రార్థన చేసిన తర్వాత ఏ అంశం విషయంలో దేవుని యొక్క సైలెన్స్ ఉందనుకో ఆపేస్తాం. దేవుడికి ఏం జవాబు చెప్తలేదు, దేవుడికి ఇష్టం లేదేమో, మనమే దాన్ని డిక్లేర్ చేసుకుంటాము. వి స్టాప్ ప్రేయింగ్ చేస్తున్నాం కదా. పౌలు అంటున్నాడు, మీ సంఘముని గురించి నేను విన్నప్పుడు ఐ హ్యావ్ ఎ బర్డెన్ టు ప్రే ఫర్ యూ. మానక ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభువు వారు ప్రార్థన గురించి శిష్యులకు నేర్పించాడు ఒకసారి. నాట్ టు గివ్ అప్ అనే సంగతి, విడిచిపెట్టకుండా ఎలా ప్రార్థన చేయాలన్న సంగతి ప్రభు ఒకసారి ఉపమానం చెప్పాడు. ఒక ఉపమానం చెప్తూ శిష్యులతో అంటాడు, ఒక పట్టణములో ఒక అన్యాయమైన న్యాయాధిపతి ఉండేవాడు. అన్యాయం చేసేవాడు, అన్యాయం చేయడంట, ఒక అన్యాయస్తుడు. అన్జస్ట్ జడ్జ్ అంటాడు. అలాంటి వాడి దగ్గరకు ఒక పేద విధవరాలు వెళ్ళి ఆయన అడిగిందంట, అయ్యా నాకు న్యాయం చేయి,
నా కేసు నీ కోర్టులో ఉంది కాబట్టి నాకు సహాయం చేయి, నాకు న్యాయం చేయమన్నప్పుడు ఆమెను త్రోసిపుచ్చాడంట. ఒకరోజు వచ్చింది, రెండో రోజు వచ్చింది, 3 రోజులు వచ్చింది. రెగ్యులర్గా తను వస్తూ ప్రార్థన విజ్ఞాపన చేసిన, అయ్యా నాకు సహాయం చేయి, నాకు నువ్వు తప్ప నాకు వేరే ఆధారం లేదు కాబట్టి నాకు సహాయం చేయమన్నప్పుడు ఒకరోజు అన్యాయం చేసే న్యాయాధిపతి ఆమెను చూచినప్పుడు అన్నాడంట, నేను దేవునికి భయపడను, మనుషుల్ని లక్ష్య పెట్టను, కానీ ది వే షీస్ క్రియేటింగ్ ట్రబుల్, రోజు వస్తూ తరచుగా వస్తూ నన్ను ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఈ ఇబ్బందిని తప్పించుకోవడానికన్నా నేను ఈమెకు న్యాయం చేస్తా అని చెప్పి ఆమెకు న్యాయం చేశాడంట. యేసయ్య అంటాడు, ఆ ఉపమానం చెప్పి అంటాడు, మరలా 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 విజ్ఞాపనం చేయడం వల్ల అన్యాయం చేసేవాడు కూడా న్యాయం చేయడానికి అయిపోయాడే. న్యాయాధిపతి అయిన నీ తండ్రి న్యాయమైన మీ కోరికలను తీర్చడం, మీ విజ్ఞాపన విషయంలో, ప్రార్థన విషయంలో డు నాట్ లీవ్ ఇట్, విడువక మానక, డు నాట్ గివ్ అప్ అంటాడు. ప్రార్థన విషయంలోకి వస్తేలకే విడిచిపెట్టకుండా దాన్ని పట్టుకొని ప్రార్థన విషయంలో పట్టుదలతో ప్రార్థన చేసేవారుగా ఆ దేవుడు కోరుతున్నాడు. పౌలు అదే చెప్తున్నాడు ఇక్కడ, యేసయ్య చెప్పిన ఉపమానంలో. బహుశా శిష్యుల్లో పౌలు లేడు కదా, పౌల్ వాస్ నాట్ దేర్. పౌలు తర్వాత దమస్కులో పిలువబడ్డాడు యేసయ్య ద్వారా. పిలువబడ్డవాడు కాబట్టి పౌలు అంటాడు, ఏమంటాడు, పిలువబడ్డవాడు అంటాడు కదా, నేను క్రీస్తును పోలి నడిచినట్టు మీరు నన్ను పోలినాడు అంటాడు. పౌల్ ఈజ్ అ వండర్ఫుల్ మ్యాన్. క్రీస్తులా జీవిస్తాడు కాబట్టి, క్రీస్తు మనసు ఎరిగినవాడు కాబట్టి ఆయన చూస్తున్నప్పుడు అంటే ప్రార్థన విషయం అంటాడు, జ్ఞానక ప్రార్థన చేస్తున్నా, ఐఎమ్ ప్రేయింగ్ వితౌట్ సీసింగ్, వితౌట్ స్టాపింగ్, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ది చర్చ్ ఇన్ ది కొలెసియం. ఆ కొలెసియంలో సంఘము కట్ల అంత భారము కలిగి ఉంది, ఎందుకంటే విన్నప్పటి నుంచి ప్రార్థన చేయడము. అలాంటి ప్రార్థన చేస్తుండగా చూస్తాం, ప్రార్థన చేస్తున్నాడు. ఏంటని ప్రార్థన చేస్తున్నాడు, ఈయన ప్రార్థన చూడాలి. ప్రార్థన చూద్దాం, పౌలు ఏం ప్రార్థన చేస్తున్నాడు చూద్దాం. ప్రార్థన ప్రదర్శనలో చూసినప్పుడు సంఘము కొరకు ప్రార్థన చేస్తున్న పౌలు అంటాడు, మానక ప్రార్థన చేస్తున్నాను. సరే, మీరు ప్రార్థన చేస్తున్నది కరెక్టే, కానీ ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు అది తెలియాలి కదా మనకు. అమ్మ మీ గురించి చాలాసార్లు పాస్టర్లు, అమ్మ మీ గురించి ప్రార్థన చేస్తున్నాం, అయ్యా దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు అడగాలి. ప్రార్థన చేస్తుంటే మన అయ్యగారు తెలియాలి కదా ఏ విషయం ప్రార్థన చేస్తుండో. ఏం లేదమ్మా మీరు అందరూ బాగుండాలి ప్రార్థన, సింపుల్గా మేము అయ్యగారులు అంటే మా తెలివైన వాళ్ళం కాబట్టి అమ్మ మీరు అంత ఫ్యామిలీ బాగుండాలని ప్రార్థన చేస్తారు కదా, అయిపోతుంది, అన్నీ వచ్చేస్తుంది రైట్. కానీ ఇప్పుడు ఇక్కడ పౌల్ అంటున్నాడు, పౌల్ ఈజ్ వెరీ స్పెసిఫిక్ ఇన్ వాట్ ఈస్ ప్రేయింగ్. సంఘము కొరకు ప్రార్థన చేస్తున్న పౌలు తన ప్రార్థన విషయంలో ఏదో పాటలు కాదు, కానీ ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నాడు గమనిస్తే చూద్దాం. ఒకసారి కింద చదువుకుందాం, చదివిన వాక్యం నుంచి కిందికి వద్దాం. ఒకసారి 9వ అధ్యాయంలో కిందికి వద్దాం. సంపూర్ణ జ్ఞానములో ఆత్మ సంబంధమైన వివేకముగా వారై ఆయన చిత్తములో చాలమ్మా చూడండి. పౌల్ ప్రార్థన ఏముందంటే పిల్లరా, కొలెసి సంఘం అంట, దే షుడ్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ విల్ అండ్ విస్డమ్ అంటాడు. దేవుని యొక్క జ్ఞానముని గురించి మాట్లాడతాడు, దేవుని చిత్తముని గురించి మాట్లాడతాడు, దేవుని యొక్క అభిలాష చూసినప్పుడు నాలెడ్జ్, ఆ తర్వాత విల్ గురించి మాట్లాడిన వాడు అంటాడు విస్డముని గురించి మాట్లాడతాడు. ఈ 3 విషయాలు ప్రాముఖ్యమైన ఒక సంఘముని గురించి మాట్లాడుతున్నప్పుడు పౌల్ విషయంలో ఒకటి ఏంటంటే, ఒకటి హ్యావింగ్ ది నాలెడ్జ్ ఆఫ్ గాడ్, దేవుని జ్ఞానముని గురించి. సంఘానికి ముందు తెలవాల్సిన దేవుడు ఏమై ఉన్నాడో తెలిసి ఉండాలి. should have the knowledge of God. దేవుని జ్ఞానము తెలియకపోతే కష్టము. దేవుడు ఎవరో తెలియకుండా ఆరాధిస్తే అట్లా అర్థం లేదు. యూ హ్యావ్ టు నో గాడ్. వాట్ ఈజ్ యువర్ గాడ్. నీ దేవుడు ఏమై ఉన్నాడు,
నీ దేవుని ఉద్దేశం ఏమై ఉంది, దేవుని చిత్తం ఏమై ఉంది, అది నీకు తెలిసి ఉండాలి, సంఘానికి తెలిసి ఉండాలి. పౌలు యొక్క ప్రార్థన ఏంటంటే దేవుని యొక్క జ్ఞానము, దేవుని గురించిన జ్ఞానము కలిగిన సంఘముగా ఉండాలి అంట. ప్రార్థన చేస్తున్న ఆత్మలో దేవా వీరికి నీ జ్ఞానమును బయలుపరచమంట. దేవుడు ఏమై ఉన్నాడు ఒకసారి అర్థం పిల్లలు. మొదటి కొంచెం వెనక్కి వద్దాం, కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. వాట్ ఈస్ గాడ్ దే? దేవుని చూద్దాం కొన్ని విషయాలు. దేవునికి చాలా అట్రిబ్యూట్, దేవుని యొక్క గుణ లక్షణాలు చాలా ఉన్నాయి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ఏమై ఉన్నాడు ఒకసారి చూద్దాం పిల్లలు. మేము ఆయన వలన, ఆయన వల్ల విని మీకు. ఇక్కడ యోహాను అంటాడు మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించు వర్తమానం. ఆయన వల్ల విన్నాము. వి గాట్ ఇట్ ఫ్రమ్ ది గాడ్. దేవుని నుంచి పొందుకున్నాము. ఆ పొందుకున్న మాటలు, ఆ విన్న మాటలు మీకు ప్రకటించుచున్నాము. ఏమంటున్నాడు? ఏంటి ఆ మాటలు? ఏ మాటలు విన్నారు? ఏ మాటలు వీళ్ళు తెలుసుకున్నారు? ఆ మాటలే ప్రకటిస్తున్నారు. ఏంటంటే ఆ మాటల దేవుడు వెలుగై ఉన్నాడు. గాడ్ ఈస్ లైట్, హల్లెలూయా. గాడ్ ఈస్ లైట్, హల్లెలూయా. ఏమంటున్నామా? గాడ్ ఈస్ లైట్. ఆయన యందు చీకటి ఎంత మాత్రమో లేదు. హల్లెలూయా. గాడ్ ఈస్ లైట్. దేవుని నుంచి మేము విన్న సంగతులు, ఆయన నుంచి తెలిసిన సంగతులు మేము ప్రకటిస్తున్నాము. ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడు. గాడ్ ఈస్ లైట్. అక్కడికి ఆపలేదమ్మా యోహాను. నిజం గురించి అనిపిస్తుంది. నిజంగా ఈ వాక్యము సాయంకాలం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఐ వాజ్ జస్ట్ ఆస్కింగ్ గాడ్ వాట్ ఈస్ గుడ్. గాడ్ ఈజ్ లైట్. అంత మాట చెప్తే చనిపోతుంది. దేవుడు వెలుగై ఉన్నాడని చెప్తే చనిపోతుంది. కానీ క్లారిటీ ఇస్తున్నాడు. యోహాను ఏమంటుడు? ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. లేదు చాలాసార్లు ఏదైనా పిల్లలు లైట్ అనుకుంటే ఈ లైట్లో ఇంకా ఏమైనా డార్క్నెస్ ఉందేమో అనుకుంటారు. దేర్ ఈస్ నో డార్క్నెస్ ఇన్ ది లైట్. ఆ లైట్లో ఎంత మాత్రము చీకటి లేను, వెలుగై ఉన్నాడు. పరిపూర్ణమైన కంప్లీట్ లైట్. హల్లెలూయా. స్తోత్రం. దేవుడు కంప్లీట్ లైట్. గాడ్ ఈజ్ అ కంప్లీట్ లైట్. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు దేవుడు అంటాడు ఆయన పరిపూర్ణమైన వెలుగు, ఆయనలో ఎంత మాత్రము కొంచెము కూడా చీకటి లేదు. ఎంత మాత్రము చీకటి లేదు. యేసు ప్రభువు వారు భూమి మీద ఆయన ఉన్నప్పుడు సెలవులో పాప పరిహార నిమిత్తము ఆయన తను తాను అర్పించబడక ముందు ఆయన జీవిస్తున్నప్పుడు అనేక మార్లు అనేక నిందలు మోపినప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు. ప్రభు ఒక ఛాలెంజ్ చేస్తాడు పిల్లలు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువుపరచగలుగుతారు? కెన్ ఎనీబడీ ప్రూవ్ దట్ ఐ హ్యావ్ సిన్ ఇన్ మీ? దేవుడు నిజంగా చెప్తున్నా. కొన్నిసార్లు అనిపిస్తుంది గాడ్ హ్యాస్ ఛాలెంజ్డ్ దోస్ హూ వాంట్ టు ప్రూవ్ హిమ్ దట్ ఈజ్ రాంగ్. ఆయన దేవుని కుమారుడా కాదా అని అనుమానిస్తున్నప్పుడు ఆయన్ని అనేక మాటలు మాట్లాడదా. ప్రభు అంటాడు నాలో పాపం ఉందని మీలో రుజువుపరచగలిగిన వాడు ఎవడు? హూ కెన్ ప్రూవ్ దట్ హ్యావ్ ఎ సిన్? ఇది దేవుడు పాపము లేని వాడు, ఆయన పరిశుద్ధుడు, దేవుడు పరిపూర్ణమైన వెలుగు ఉన్నాడు. ఇది దేవునికి సంబంధించిన జ్ఞానము. దేవుని చిత్తం ఏందైతే దేవుని యొక్క చిత్తం, వాట్ ఈస్ గాడ్స్ విల్? గాడ్స్ విల్ ఈస్ దట్ నేను లోకానికి ఏ రీతిగా వెలుగై ఉన్నో అలాగనే మీరును లోకమునకు వెలుగై ఉండాలి. దట్ ఈస్ గాడ్స్ విల్. దేవుని జ్ఞానము ఆయన వెలుగై ఉన్నాడు. దేవుని ఉద్దేశము మీరును లోకమునకు వెలుగై ఉండాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని యొక్క ఉద్దేశం గాడ్స్ విల్ దట్ వీ హ్యావ్ టు బి లైట్ ఇన్ దిస్ వరల్డ్. దేవుని చిత్తం ఏదైతే పౌలు అందుకే రెండు చేస్తున్నాడు. ఒకటేమంటే దేవుని జ్ఞానమును గురించి వస్తున్నాడు, దేవుని చిత్తమును గురించి మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత మాట్లాడుతున్నప్పుడు ఏమంటాడంటే పిల్లరా విజ్డమ్ను గురించి మాట్లాడతాడు.
ఈ డిఫరెన్స్ తెలుసామా? చాలా 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 థిన్ మార్జిన్ ఉంటుంది ఇందులో. నాలెడ్జ్ అండ్ విజ్డమ్. నాలెడ్జ్ అండ్ విజ్డమ్. నాలెడ్జ్ ఈజ్ నోయింగ్ సంథింగ్. Wisdom is using the knowledge what we know. తెలుసమ్మా? మనకున్న జ్ఞానమును ఏం చేయాలి? దాన్ని ఉపయోగించడమే విజ్డమ్. దేవుని నాలెడ్జ్ ఒకటి ఉంటే సరిపోతే పౌలు ఇంకో అంశములకు వచ్చి విజ్డమ్లకు వచ్చి ప్రార్థన చేసేవాడు కాదు. ఇప్పుడు చాలాసార్లు విశ్వాసులకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మాకు అన్నీ తెలుసండి. మీకు అన్నీ తెలుసని నాకు కూడా తెలుసండి. బైబిల్లో ఉన్న సంగతులు చాలా విషయాలు తెలుసండి. అన్నీ కాకపోయినా చాలా విషయాలు తెలుసండి. చాలా విషయాలు తెలుసండి. నీకు తెలిసిన వల్ల ఉపయోగం లేదు. నువ్వు దాన్ని ఉపయోగించడం వల్ల దట్ ఈస్ విజ్డమ్. పౌలు అందుకే అంటున్నాడు, ఐఎమ్ నాట్ ఓన్లీ ప్రేయింగ్ ఫర్ ది నాలెడ్జ్, ఐఎమ్ ఆల్సో ప్రేయింగ్ ఫర్ యువర్ విల్ అండ్ యువర్ విజ్డమ్. దాన్ని ఉపయోగించుకోవడం. చిన్న ఉదాహరణ చెప్తానమ్మా, చిన్న చెప్తాను. ఓ షాప్కి వెళ్ళారనుకోండి, 100 రూపాయల ఐటమ్ ఒకటి కొన్నారు, 70 రూపాయలది ఒకటి కొన్నారు, 50 రూపాయలది ఒకటి కొన్నారట. కలిపితే ఎంత అవుతుంది? 220 అవుతుంది. రైట్? ఎంత అని అడుగుతాం మనం. 220 అని మనం తెలిసిన వాడు ఎంత అని అడుగుతాం. వాడు 250 అన్నాడు అనుకోండి, 250 ఇచ్చేసి వచ్చింది అనుకోండి. ఇప్పుడు మనకు ఉన్నట్టు. ఇప్పుడు చెప్పండి, వాడు 250 300 అన్నాడు అనుకోండి, ఇచ్చేసామని కూడా. ఇచ్చావు లెక్క చేసుకోవాలనుకో, నాకేం తెలుసు, వాడు అడిగిండి ఇచ్చేసిన, అయిపోయినావు అనుకో. యూ హ్యావ్ ది నాలెడ్జ్ బట్ యువర్ విజ్డమ్ ఇస్ నాట్ ఓకే. అతను క్లారిటీగా ఉంది కదా నా సబ్జెక్ట్ అయితే కదా. ఓకే, జ్ఞానం లేదా అంటే నాకు జ్ఞానం భర్పూర్గా ఉంది, ఈ లెక్క నాకు తెలుసు, ఇది 220 రూపాయలు అయితే వాడు 250 అడిగాడు కాబట్టి నేను ఇచ్చానంటే యు ఆర్ ది బిగ్గెస్ట్ ఫూల్. యు ఆర్ ది బిగ్గెస్ట్ ఫూల్. అందుకే పౌలు నిజంగా దేవుడి నిమిత్తము వెర్రివారం అయితే పర్లే, కానీ దేవునిలో వెర్రివారు కావద్దు, జ్ఞానవంతులుగా ఉండాలంటాడు పౌలు. పాల్ సేస్ ఐ యామ్ ఎ ఫూల్ ఫర్ ది క్రైస్ట్ సేక్, నాట్ ఎ ఫూల్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు కొరకు నేను వెర్రివాడివైనా పర్లేదు. అందుకని చెప్తాడు కదా, సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము కాదే నాకు బలం అంటాడు. ఈరోజు సిలువ వార్త నీకు బలము కావాలి. అందుకే సిలువ జ్ఞానము, దేవుని జ్ఞానము నిన్ను జ్ఞానవంతుడిగా చేయాలి, కానీ నిన్ను మూర్ఖుడిగా చేయకూడదు. ఇంకా క్లియర్గా చెప్తాను, అదే 1 యోహానులోనే ఉందాం. 1 యోహానులో 4వ అధ్యాయము 16వ వచనం చూసినప్పుడు ఇక్కడ దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అంటది వాక్యం. అందులో అంతా చదివాను, టైం లేదు కాబట్టి అంత టైంలోకి నేను వెళ్ళాను. ఏమంటున్నాడు? గాడ్ ఈజ్ లవ్ అంటాడు. 16వ వచనం, 8వ వచనం అదే ఉంటుంది, 16వ వచనం ఉంటుంది. 1 యోహాను 4వ అధ్యాయము కనబెడదామా? చదువుకుందాం ఒకసారి. చదవండి, 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. 16వ వచనం చదువుదాం. ఎంతైతే అంత నేర్చుకుందాం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవన్నుడు దేవుడు ప్రేమ స్వరూపి, గాడ్ ఇస్ లవ్. ఇంకంటాడు ప్రేమయందు నిలిచి ఉండువాడు. ఇది అమ్మ కాన్సెప్ట్ అర్థమైందా? దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఇది దేవుని యొక్క జ్ఞానము, దేవుని చిత్తం. అక్కడ చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? ఎవడు ప్రేమలో నిలిచి ఉంటాడో, ఏమంటుండు? ఎవడు దేవుని యందు ఎవడు ప్రేమలో నిలిచి ఉంటాడో దేవుడు వాళ్ళలో నిలిచి ఉంటాడు. దిస్ ఈస్ దేవుని చిత్తము. హల్లెలూయా. దేవుని యొక్క జ్ఞానము, దేవుడు ప్రేమ ఉన్నాడు. ఆ ప్రేమలో నిలిచున్న వాళ్ళలో దేవుడు నిలిచి ఉంటాడు. ఆయన చిత్తం ఏంటంటే మనము ప్రేమలో నిలిచి ఉండాలి. ఇది దేవుని చిత్తం, దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క చిత్తము. కింద 20వ వచనంకి వద్దాం, విజ్డమ్లోకి వద్దాం. పిల్లలు దాన్ని ఉపయోగించడం చెప్దాం. 20వ వచనం, కింద 20వ వచనం చూద్దాం. ఏమొచ్చింది చూద్దాం కింద. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి
తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు ఏమంటున్నామా? అబద్ధికుడగును. ఇది విశిష్టం. You say that God is love, and God says God's will is that you should be in the love. నువ్వు ప్రేమలో ఉండాలి, దేవుడు ప్రేమై ఉన్నాడు కాబట్టి క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరు ధరించుకోవాలనుకుంటారు కాబట్టి దేవుడు ప్రేమమయుడైతే నీవు కూడా ప్రేమమయుడు ఉండాలి. ఒకవేళ నువ్వు అలాంటి ప్రేమమయుడు ఉండి దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తూ నీ సహోదరుని నువ్వు ద్వేషిస్తే ఏమంటుడు? నీవు అబద్ధికుడవు. So that you are not a wise person. అందుకే పౌలు ప్రార్థన పిల్లల ఏ జ్ఞానమైతే దేవుని గురించి మనం నేర్చుకున్నామో ఆ జ్ఞానములో నిలిచి ఉండేవారిగా, ఆ జ్ఞానమునందు ఉండేవారిగా, క్రీస్తులో ఉండేవారిగా, ఆ ప్రేమలో ఉండేవారిగా పౌలు యొక్క ప్రార్థనది. కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా మన వండర్ఫుల్ ప్రేయర్ ఈస్ ప్రేయింగ్. ఏమంటాడు? మానక ప్రార్థన. ఏం ప్రార్థన? మానక ప్రార్థన. ఏంటి మానక అంటే? ఏమని మానద్దంటుడు? ఈరోజు సంఘం గురించి పౌలు అంటున్నాడు, ఈ వాక్యం వారికి ఈరోజు మనకంటాడు. ఒక చర్చ్ బ్లెస్సింగ్ వారికి వచ్చి పౌలు అంటున్నాడు, పాసింగ్ ఐఎమ్ ప్రేయింగ్. ఈరోజు పౌలు ప్రార్థన చేస్తున్నాడు, పౌలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. కానీ యేసు ప్రభువు అంటే పిల్లల హెబ్రీ పత్రిక ఈజ్ అడ్వకేట్, మన పక్షాన తండ్రిని విజ్ఞాపన చేస్తున్నట్టు ఆయన ఇంటర్సెసరీ చేస్తున్నాడు. ఆయన ఎప్పుడు కూడా మనకు నిమిత్తము ప్రార్థన చేసేవాడు, తనతో ప్రార్థన చేసేవాడు. ఏం ప్రార్థన చేయాలి? తండ్రి విషయములో, దేవుని విషయమందు జ్ఞానములో ఉన్న వారమై, ఆయన చిత్తములో నిలిచిన వారమై, ఆ యొక్క నాలెడ్జ్లో విషయములో ముందుకెళ్ళే వారిగా ఉండాలి. ప్రార్థన చేస్తుంటా చూస్తాం. దేవుని వాక్యం మెరిచి నీతో నాతో మాట్లాడుతుంది. పౌలు యొక్క ప్రార్థన సంఘం విషయంలో ఇదే ఉంటుంది. మానకుండా దేవుని జ్ఞాన విషయంలో, దేవుని చిత్త విషయంలో, దేవుని యొక్క నాలెడ్జ్ విషయంలో, దేవుని యొక్క విజ్డమ్ విషయంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం అలా చేయగలుగుతున్నాము. లెట్ us pray for ourselves. God teach me. మన ప్రార్థన మన సంఘము కొరకు, నా సంఘమంతా దేవా నీ గురించి తెలుసుకునే వారమే కాకుండా అందులో నిలిచిన వారముగా, దాని ప్రకారము జీవించే వారిగా మేము ఉండుటకు సహాయం చేయమని ప్రార్థన చేసేవారు. నిజంగా పౌలు లాంటి ప్రార్థన నిజంగా మనం చేయగలిగితే సంఘము దేవుల్లో బలపడుతుంది. ఇంకో చోట పౌలు అంటాడు, క్రీస్తులో వేరుపారి అంటాడు. బి రూటెడ్ ఇన్ ది క్రైస్ట్ అంటాడు. ఎఫెసీలో అనుకుంటాను. నిజంగా కొన్నిసార్లు నిజంగా ఈరోజు సంఘము నిజంగా క్రీస్తులో వేరుపారి ఉండాలంటే వీ షుడ్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ అవర్ గాడ్. మన దేవుని జ్ఞానం. ఈ లోక సంబంధమైన జ్ఞానము చాలా పొందుకుంటాం, కానీ దేవుని సంబంధమైన జ్ఞానములు పొందుకునే వారిగా, ఆయన చిత్తములో నిలిచి ఆ విష్టం ప్రకారము, ఆయన ఇచ్చిన జ్ఞాన ప్రకారము జీవించే వారిగా ఉండడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనందరికీ అనుగ్రహించును కాక. చిన్న ప్రార్థన చేసుకున్నాము. మమ్మల్ని అతిగా ప్రేమించు ఓ పరలోకపు తండ్రి, నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవ, శక్తిమంతుడా, సృష్టికర్త, సర్వాధికారి నీకు స్తోత్రం. అవును నా పౌలు నేను కొలిసి సంఘము కొరకు ప్రార్థన చేసిన ప్రార్థనలో నుంచి కొన్ని మాటలు ధ్యానించడానికి నిమిచ్చిన కృపను బట్టి దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. అవును నాయన, పౌలు ఎలాగ మానక ప్రార్థన చేస్తాడు నాయన, మా సంఘము ప్రభు జ్ఞానములో ఎదుగుటకు నేను మానక ప్రార్థన చేసేవారిగా నాయన, నీ చిత్తములు తెలుసుకొని నీ చిత్తములో నిలిచి ఉండేవారిగా మేము సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. వెతబడిన ఈ వాక్యము నాయన మా జీవితంలో ఫలభరితమైన వాక్యం చేయండి, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చీరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను సంఘమును బిడ్డను ఆశీర్వాదాన్ని నింపి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.